హలో ఫ్రెండ్స్, నేను మీ డీజే వచ్చేసాను. మరొక కొత్త మూవీ, ద మోస్ట్ అవైటింగ్ గేమ్ చేంజర్ ఆఫ్ రామ్ చరణ్ గారిది. అండ్ ఈ సినిమా గురించి రివ్యూ చెప్పే లోపు నేను మిమ్మల్ని ఎప్పుడు అడిగేదే మీకు తెలిసిందే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూ తెలుగు ఛానల్ డీజే రివ్యూస్. ఇందులో బోలెడన్ని అంశాలు ఉన్నాయి. మీరు నన్ను ఎంతగా ఎంకరేజ్ చేస్తే నేను అంతగా రెచ్చిపోతాను అనమాట. ఇక మన కొత్త సబ్స్క్రైబర్ని ఇన్వైట్ చేయండి, నేను ఏ రివ్యూ చెప్పనని మీకు తెలుసు. అలాగే మన 80 మంది 800 అవ్వాలని, 800 8000 అవ్వాలని, 8000 8 లక్షలు అవ్వాలని, ఆశ కద్దుండాలని మీరు అంటారని నాకు తెలుసు. అందరితో ఆపేస్తున్నాను అనమాట. శంకర్ గారు నిజంగా సార్, మీరు ఇంకా గో బ్యాక్ శంకర్ అని సిద్ధార్థతో అనిపించారు కదా, అలాగే మేము కూడా అంటున్నాం అనమాట. గో బ్యాక్ శంకర్, ప్లీజ్ ప్లీజ్ అండి. మీరు లెజెండరీ డైరెక్టరు, మిమ్మల్ని అనే అంతటా పెద్దోళ్ళం కాదు, కానీ మీకు అన్నీ తెలుసు. కానీ ఐ థింక్ ఇట్స్ ఏ హై టైమ్ టు టేక్ రెస్ట్. ఆర్ ప్లీజ్ ప్లీజ్ ఇంకా తెలుగు ఇండస్ట్రీ వైపు మాత్రం దయచేసి వదిలేసేయండి సార్, ప్లీజ్. అంటే రామ్ చరణ్ లాంటి వాళ్ళకి ఆర్ఆర్ఆర్ తర్వాత ఒక సినిమా ఇచ్చేటప్పుడు ఎంత కాషియస్గా చేయాలి సార్. సెకండ్ హాఫ్ మొత్తం అసలు ఏంటి సార్ అది 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 అదొక కథ, నిజంగా ఒక కథ. అది మీ కథ అసలు ఎలా యాక్సెప్ట్ చేశారో, మీకే ఆ థాట్ వచ్చిందో, మీ సినిమాలన్నీ కలిపి సీన్లు పెడితే అది ఏమన్నా హిట్ అవుద్దా సార్? అంటే కైరా అద్వానీ లాంటి గ్లామరస్ హీరోయిన్ పెట్టుకొని కూడా మీరు కేవలం పాటలకి, అసలు అది లవ్ ఎపిసోడ్ అంటారు సార్ ఎవరైనా? ఫస్ట్ హాఫ్లో అది లవ్ సీక్వెన్సా? అయినా అసలు ఫ్రెండ్స్కి చెప్పే ఫ్లాష్ బ్యాక్లో అన్నీ చూపించాలనుకోవడం మీకు ఏం సార్? అది అసలు కథలో కలవకుండా, అది ఒక రకంగా చెప్పాలంటే కలవని అన్నంలో రకరకాల కూరలు ఒకేసారి మిక్స్ చేసుకొని తింటే ఎలా ఉంటుందో అంత జిగుప్సగా అనిపించింది సార్ నాకైతే. నేను ఇలాంటివన్నీ చాలా బోల్డ్గా చెప్పడం నాకు ఇష్టం, ఎందుకంటే ఇట్లా చెప్తే కానీ జనాలు ఇలా ఉన్నారా అనే విషయం మీకు తెలిసి కనీసం ఇట్లాంటి సినిమాలు చేయడం ఆపుతారనేదే నా స్ట్రాంగ్ అపీల్. రామ్ చరణ్ గారిది కానీ, కైరా అద్వానీ గారిని కానీ, ఇంకా సూర్య గారిది కానీ, ఇంకా మిగతా అంటే మెయిన్ క్యారెక్టర్స్ వరకు అసలు ఫ్లాలెస్ అండి. వాళ్ళ రోల్ వాళ్ళు చక్కగా చేశారు. కానీ అదే మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన రోలు. అసలు మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే అదేందో అది జోక్ అని మనం వాళ్ళు నవ్వితే తప్ప మనకు అర్థం కాదనమాట. అంటే కామెడీ కానీ, అసలు వాళ్ళ గెటప్పులు కానీ, సునీల్ గారికి ఏంటండి అది? అదొక సైన్సా అంటే ఏంటది? నాకు అసలు ఆ క్యారెక్టరే అర్థం కాలేదన్నమాట. ఓవరాల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాత్రం కంప్లీట్ అసలు ఫెయిల్యూర్ అండి. ఇంకా వేరే అర్థమే లేదనమాట. డైరెక్షను ఫెయిల్యూర్, కొరియోగ్రఫీ కూడా 1-2 పాటలు తప్ప మిగతావన్నీ ఫెయిల్ అండి, సీరియస్లీ. మ్యూజిక్ కూడా కథలో అంటే మధ్యలో వచ్చే పాటల్లో అంతగా నచ్చలేదనమాట. అంటే కథంతా బాగుండి అలా ఇన్వాల్వ్ అయిపోతే బాగుండేదేమో, కానీ నిజంగా ఇది దీనివల్ల వచ్చిన ఎవర్షన్ని అది కప్పిపుచ్చలేకపోయింది అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఇంకా అసలు స్టోరీ వీకెస్ట్ స్టోరీ అనమాట. అసలు ఇలాంటి స్టోరీ ఎందుకు యాక్సెప్ట్ చేశారో, కోర్స్ అంటే దీన్ని ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయ్యి ఇలా అనిపించిందేమో నాకు తెలియదు, కానీ దీనికి చాలా అంటే చాలా బిగ్గర్ స్కోప్ ఉన్న మూవీ యాక్చువల్లీ. కానీ ప్రతి సీన్లో ఏదో లైట్గా కట్టు కానీ అయిపోయింది అన్నట్టుగా తీసేశారు. కానీ సీరియస్లీ అసలు అటెన్షనే ఎవ్వరు పేనే చేయలేదనేది క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా అది 200 కోట్లు అవ్వండి, 300 కోట్లు అవ్వండి, 500 కోట్లు అవ్వండి, కంప్లీట్గా లాస్ అనే నేను చెప్తా. అంటే మనీకి వాల్యూనే ఇవ్వలేదనేది క్లియర్గా అర్థమైపోతుంది. అంటే మీకు దాని ఇంపాక్ట్ ఎక్కడ తెలియదు అనమాట. ఆ గ్రాండియర్ కూడా నిజంగా చెప్తున్నా కదా, నాకైతే ఆ గ్రాండియర్ ఎందుకు, అది అనవసరమైన గ్రాండియర్. అదంతా కలర్స్ పెట్టినంత మాత్రాన సినిమా అంత డీటెయిల్ వస్తుందని చెప్పి అనుకోవడం మాత్రం ఊహాగానమే అండి. సీరియస్లీ మీది అది చాలా తప్పు డెసిషన్. ఓవరాల్గా రామ్ చరణ్ కోసం మాత్రం వెళ్ళేటట్టయితే ఒక్కసారి వెళ్ళొచ్చు, కానీ రామ్ చరణ్కి పడాల్సిన మూవీ కానే కాదు అనేది నా స్ట్రాంగ్ అభిప్రాయం. దీని గురించి అసలు పోస్ట్ మార్టం లాగా కంప్లీట్ రివ్యూ ఇవ్వడానికి నేను సిద్ధం, కానీ ఇప్పట్లో ఇవ్వను. కొన్ని రోజులు టైం తీసుకొని ఆ సినిమా నడిచిన తర్వాత నేను ఇస్తాను. కానీ విత్ ఫుల్ డిసప్పాయింట్మెంట్ నేను ఈ రివ్యూ చేయడానికి కారణం ఏంటంటే, ఐ రియల్లీ వాంట్ శంకర్ గారు, ప్లీజ్ ఇంకా ఆపేయండి సార్. గో బ్యాక్ శంకర్. నాకైతే మీ సినిమాలో డైలాగే ఇప్పుడు 100 సార్లు చెప్పాలనిపిస్తుంది చూసిన తర్వాత. మీరు రప్చర్ చేసి పడేశారు సార్ రామ్ చరణ్ సినిమాని మాత్రం. అనవసరంగా తీసుకున్నట్టున్నారు. అస్సలు
సరే మీకు ఇట్లాగే అనిపిస్తే మీ కమెంట్స్ కూడా చెప్పండి నాకు. ఆఫ్ కోర్స్ నేనేమి నాకు అనిపించింది నేను చెప్తా కానీ మీ అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత ఇదోడిని కాదు. సో మీకేమనిపించిందో మీరు హానెస్ట్గా మీరు చెప్పండి. నా విషయంలో నేను చెప్పింది ఏమైనా రాంగ్ అనిపించినా కూడా చెప్పండి, వీ కెన్ డిస్కస్. ఇలాంటి సినిమా కాకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకా మంచి సినిమాలు వస్తాయని అండ్ వాటి గురించి నేను మీకు రివ్యూలు ఇస్తానని, ఈ సంక్రాంతికి ఇంకా 2 ఉన్నాయి, మరి అవి ఎట్లా ఉన్నాయో తెలియదు. సో డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీస్ కూడా చూసి నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అప్పటిదాకా మరి సైనింగ్ ఆఫ్. సారీ రామ్ చరణ్ గారు, నిజంగా వీ ఫెల్ట్ డిప్రెస్డ్ అండి, సీరియస్లీ. మీరు ఒప్పుకోకుండా ఉండాల్సింది. ఆయన గురించి మరి తెలిసి కూడా సరేలే, ఇంకా అయిపోయింది, ఓకే, లెట్ ఇట్ బి. దిల్ రాజు గారు మీకు మాత్రం నా సింపతి, సీరియస్లీ సారీ.